నిర్మాత ఆయనకి మొత్తము పోగొట్టుకున్న తర్వాత పిచ్చి పట్టి పవన్ అన్న గురించి అన్న మాట్లాడితే కొద్దిగా అంతో ఇంతో నేను మీడియాలో నానొచ్చు, నిర్మాతగా మళ్ళీ నాకు కొంచెం గుర్తింపు వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఈరోజు మీడియా ముందరకు వచ్చేసి సినిమా రిలీజ్ కు ముందు నిర్మాతలు కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి హరిహర వీరమల్లుని రిలీజ్ చేసే ముందర థియేటర్లు బంద్ అంటే ఏ విధంగా ఉంటుంది ఒక నిర్మాతకి? ఒకసారి ఆలోచించండి సమాజం. మీరు నిర్మాతనేనా? ఇంతకీ ఒక సాటి నిర్మాతగాను ఇంకొక నిర్మాత గురించి ఆలోచించకుండా సినిమా థియేటర్లు కోట్లు ఖర్చు పెట్టి తీసినటువంటి సినిమా రిలీజ్ అప్పుడు కూడా థియేటర్లు బంద్ అంటే ఎంత బాధపడతారు, ఎన్ని కోట్లు నష్టం వస్తాయి? దానికే పవన్ కళ్యాణ్ అన్నమాట ఏమన్నాడండి, మీరు సంవత్సరం అవుతున్నా కూడా గవర్నమెంట్ని మాకు ఇది కావాలని కూడా అడగలేదు, ఈరోజు సడన్గా థియేటర్లు బంద్ అంటే ఒక థియేటర్కి పన్ను కట్టి 3 థియేటర్లు ఫ్రీగా అడిగించుకుంటున్నారు. ఈరోజు తినుబండారాలు ఎంత రేట్లు అండి? సామాన్యుడు చూసే పరిస్థితి ఉందా? చిట్టిబాబు నీకే చెప్తున్నా, సామాన్యుడు చూసే పరిస్థితి ఉందా? నువ్వు ఒక్క సినిమానన్నా నీ సొంత డబ్బులతో తీసింటే నీకు ఆ విలువలేమో తెలుస్తుండే. ఏం రత్నం గారు ఏమండి, హరిహర వీరమల్లు 5 సంవత్సరాలంటే ఓపిక బట్టి వడ్డీలేమి, దాని పరిస్థితి ఏమి? మీరు ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి విషయం నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఆలోచించండి సాటి నిర్మాతగా. మీకు తెలియకుంటే వదిలేయండి. పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి రాజకీయంగా కూడా మీరు చాలా ఇబ్బంది పెట్టినారు. అప్పుడు కూడా ఎక్కడ గెలిచారని. మరి ఏమైంది ఈరోజు? నువ్వు చెప్పిన మాటలు ప్రతిదీ అబద్ధమే. ఈరోజు పవన్ కళ్యాణ్ 21కి 21 సీటు గెలిచినాడు అంటే మీకు ఏది తెలియకుండా కూడా వచ్చేసి మీడియా ముందర పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మాట్లాడితే నేనేదో గొప్ప మాట్లాడేస్తున్నా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే ప్రతి మీడియా నా కాడికి వచ్చి చెప్పుకుంటుందని నీ దుర్మార్గమైనటువంటి ఆలోచనలు మానుకో. లేకుంటే అభిమానులు మళ్ళా నువ్వు నిర్మాతవని చూడకుండా ఇండస్ట్రీలతోటి కూడా నీకు బుద్ధి చెప్పించాల్సి వస్తుంది. అభిమానులు కూడా మళ్ళా వేరే లెవెల్లో నీకు ఈ విధంగా మాటల రూపంలోనే నీకు మళ్ళా బుద్ధి చెప్తా, మళ్ళా వస్తా నేను మీడియా ముందరికి. కాబట్టి ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అన్నకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు చూసి ఇలాంటి నిర్మాతలని తరిమి కొట్టే విధంగా చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను ఈ వీడియో మీ అందరికి వచ్చి మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఈ నిర్మాతకి, చిట్టిబాబు అనే నిర్మాతకి బుద్ధి చెప్పుదాం. ఖచ్చితంగా బుద్ధి చెప్పే తీరుతాం. ఎట్లా రిలీజ్ చేయరో, ఎట్లా థియేటర్లో హరిహర వీరమల్లు పడదో ఖచ్చితంగా మా పవన్ అన్న సినిమాని రిలీజ్ చేసుకుంటాం. అవసరమైతే ధర్నాలు చేస్తాం, అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతాం. కానీ సినిమాని ఆపే శక్తి ఎవరికి లేదు. ఖచ్చితంగా 12వ తారీఖు రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసుకుని మేమందరం చూస్తాము. చూసిన తర్వాత ఆ ఇట్టును చూసి నువ్వు తలకిందులైపోయి హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తామో ఒకసారి గుర్తుంచుకో. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై హింద్.